నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. సార్ నమస్తే. నమస్కారం అండి. రఘురామకృష్ణ గారి కస్టోడియల్ టార్చర్ కేసులో A7గా ఉన్నటువంటి ఒక సునీల్ నాయక్ ఏదైతే బీహార్ ప్రాంతానికి సంబంధించి పాట్నాలో తను అక్కడి నుంచే గతంలో కూడా డిప్యుటేషన్ మీద తీసుకొచ్చారు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వెళ్ళిపోగానే మళ్ళీ ఆయన బీహార్కి వెళ్ళిపోయాడు. ఇప్పుడు అరెస్ట్ చేయడానికి వెళ్తుంటే కొన్ని సమస్యలు అయితే ఎదురైతే వస్తున్నాయి. కానీ వీటి మధ్యలో ఒక పోస్ట్ కూడా పెట్టాడు. అంటే నేను ఎస్టీకి సంబంధించినటువంటి ఒక వాణ్ణి కాబట్టే నేను ఇది చేసుకున్న పాపం అన్నట్టుగా ఏదో పోస్ట్ పెట్టాడు. వాస్తవానికి నాకు కొంత అనుమానాలు కానీ లేదంటే మటుకు జగన్మోహన్ రెడ్డి ప్రతిదీ ఒక ప్రణాళిక రచించుకుంటాడేమో అని నాకు అనిపిస్తుంది సార్. ఏంటి అంటే అటు సునీల్ నాయక్ కావచ్చు, లేదా ఇక్కడ ఐపీఎస్ సునీల్ కుమార్ కావచ్చు, అదేవిధంగా చూసుకుంటే చాలామంది మనం విశాల్ గుని కావచ్చు, ఇలా ఎస్సీ ఎస్టీకి సంబంధించినటువంటి కొంతమంది క్యాడర్ని పెట్టుకొని వీరిచే కొన్ని పనులు చేయించుకొని మళ్ళీ ఇలాంటి అరెస్టుల టైంలో ఇలాంటివి అంటే మేము ఎస్సీ ఎస్టీకి సంబంధించిన వాళ్ళము కాబట్టి మా మీద ఇలాంటి చర్యలు అని చెప్పేసి ఒక కుట్రకోణం చెప్పి అని అనుకోవచ్చు అంటారా సార్? అంటే మామూలుగా ఇది అంతా కూడా జగన్మోహన్ రెడ్డి కుట్ర. ఓకే, కుట్రలో పాత్రధారులు ఎవరు అమాయకులు కాదు కదా. ఇప్పుడు మీరు చెప్పిన పేర్లన్నీ ఐపీఎస్ ఆఫీసర్లు కదా. మరి ఐపీఎస్ ఆఫీసర్లు జగన్మోహన్ రెడ్డి కుట్రలో పాలు పంచుకోవటం ఏంటి? జగన్మోహన్ రెడ్డి చెప్పిన పనులన్నీ చేయటం ఏంటి? జగన్మోహన్ రెడ్డి స్కెచ్ చేస్తే ఆ స్కెచ్ లోపల వీళ్ళందరూ పాత్రధారులుగా మారటం ఏంటి? మారకూడదు కదా. మీరందరూ ఐపీఎస్ ఆఫీసర్లు కదా. అంటే ఏంటి, మీ చేతుల్లో చట్టం ఉంటుంది కదా. మీరు ఏం చేస్తే అదే కరెక్ట్ కదా. న్యాయస్థానాలు కూడా మీ మాటలే నమ్ముతాయి కదా. మరి అంత బాధ్యత ఉన్నప్పుడు మీరు ఎట్లా ప్రవర్తించాలి? మీరు ఎట్లా ప్రవర్తించారు? మిగిలిన ఐపీఎస్ ఆఫీసర్ల సంగతి పక్కన పెట్టి మనం సునీల్ నాయక్ గురించి మాట్లాడుకుందాం. ఎందుకు అంటే ఆయనకి సంబంధించి వాళ్ళ పేపర్లో పెద్ద వార్త వేశారు. ఇప్పుడు మీరు చెప్పిన ఇదే, అంటే నేను ఎస్టీని కాబట్టి నన్ను ఇట్లా వేధిస్తున్నారు అని. అసలు కేసు ఏంటి? ఇప్పుడు నువ్వు చెప్తున్నది ఏంటి? అసలు కేసు ఏంటి అంటే, అప్పట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎంపీ రఘురామకృష్ణరాజు, ఆయన నర్సాపూర్కి ప్రాతినిధ్యం వహించేవారు. ఆయన, అయా జగను, నువ్వు తప్పులు చేస్తున్నావు, ఇట్లా చెయ్యొద్దయ్యా, ఇట్లా చేస్తే ప్రజల నుంచి దూరం అయిపోతావు అని ఆయన కొన్ని సలహాలు ఇస్తే, ఆ సలహాలని జగన్మోహన్ రెడ్డి ఇగో ప్రాబ్లం లాగా తీసుకొని, నేను 151 స్థానాలతోటి నేను గెలిచి ముఖ్యమంత్రిగా ఉండి నేను దేవుడితోటి ఈక్వల్గా నేనుంటే, దేవుడు ఆఫ్టర్ ఆల్ దేవుడు ఆయన గెలిచాడా 151 సీట్లు అన్న అహంభావంతో ఉన్న జగన్మోహన్ రెడ్డికి రఘురామకృష్ణరాజు సలహా ఇస్తే ఆ సలహా తీసుకుంటాడా? దేవుడు సలహా తీసుకుంటాడా? తీసుకోకపోగా కక్ష పెట్టుకొని ఈ రఘురామకృష్ణరాజుని అరెస్ట్ చేయించాడు. అరెస్ట్ చేయించి హైదరాబాద్ వెళ్ళిపోయి ఆంధ్రప్రదేశ్ పోలీసులు హైదరాబాద్ నుంచి ఈ రఘురామకృష్ణరాజుని ఎత్తుకొచ్చారు అంటే ఏంటి? అది మన భాష కాదు. ఆ భాష జగన్మోహన్ రెడ్డి భాష. అందుకనే నేను ఎత్తుకొచ్చారు అంటున్నా. అది కూడా పుట్టినరోజు రోజునే ఎత్తుకొచ్చిన వాడివి నువ్వేం చేయాలి? నువ్వు ఆయన మీద నేరారోపణ రాసి కోర్టులో ప్రొడ్యూస్ చేసి చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి. కానీ నువ్వేం చేసావు? ఆయన్ని పడేసి లాకప్లో పడేసి, ఆయనకి అప్పుడప్పుడు హార్ట్ ఆపరేషన్ కూడా అయింది. కొంతమంది ప్రైవేట్ గుండాలని కూడా తీసుకొచ్చి గుండెల మీద కూర్చొని చిత్రహింసల పాలు చేశావు. అరికాళ్ళ మీద కొట్టారు. ఇవన్నీ చేసిన తర్వాత ఆయన నెక్స్ట్ డే కోర్టుకి నడవలేని పరిస్థితుల్లో ఉంటే జడ్జి అడిగితే ఏంటి ఇట్లా ఉన్నారేంటి అంటే, పోలీసులు కొట్టారు అంటే, మెడికల్ ఎగ్జామినేషన్ చేయించండి అని జడ్జి ఆదేశాలు ఇస్తే, నువ్వు తీసుకెళ్ళి అక్కడ ప్రభావతి అనే ఒక నీ మనిషిని పెట్టుకొని, అక్కడ మెడికల్ ఆఫీసరు, ఆమె భర్త వైసీపీ, అట్లా తీసుకొచ్చి ప్రెషర్ చేసి ఏం కాళ్ళకి దెబ్బలు లేవని రాయించావు. ఆయన రఘురామకృష్ణరాజు సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు వాళ్ళు సికింద్రాబాద్ మిలిటరీ హాస్పిటల్లో టెస్ట్ చేయించండి అని చెబితే, మిలిటరీ హాస్పిటల్ వాళ్ళు అందులో ఫ్రాక్చర్ ఉందని సర్టిఫికేట్ ఇచ్చారు. వెంటనే రఘురామకృష్ణరాజుకి బెయిల్ వచ్చింది.
సార్ అక్కడ కూడా మిలిటరీ హాస్పిటల్ దగ్గర కూడా ధర్మారెడ్డి ఏదో ప్రయత్నాలు కూడా చేశాడని చెప్పి కొన్ని వార్తలు వచ్చాయి సార్, అవునా సార్? 100% ధర్మారెడ్డి డిఫెన్స్ అకౌంట్స్లో పనిచేసే వ్యక్తి. అతన్ని తీసుకొచ్చి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా పెట్టుకున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి. మీరు ఎక్కడన్నా చూడండి. మీరు ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్తా. ఈ సునీల్ నాయక్ ఐపీఎస్ డిఫెన్స్ అకౌంట్స్లో పనిచేసే ధర్మారెడ్డి, సునీల్ నాయక్ది ఇప్పటివరకు చెప్పుకున్నాం కదా. ఈ ధర్మారెడ్డి తెలుసు కదా, కల్తీ నెయ్యి వ్యవహారం, వెంకటేశ్వరకి ద్రోహం, 250 కోట్లు హాంఫట్, ఇవన్నీ అక్కడ. ఇవి కాకుండా వాసుదేవ్ రెడ్డి అని ఆయన రైల్వేలో ట్రాఫిక్ దీంట్లో పనిచేస్తాడు. ఆయన తీసుకొచ్చి బ్రూవరీస్ కార్పొరేషన్లో పెట్టి మద్యం కుంభకోణం. అంటే జగన్మోహన్ రెడ్డి మొత్తం భారతదేశం మొత్తంలో అవినీతి పరులైన అధికారులు ఎవరెవరు ఉన్నారు, మనకు అనుకూలంగా ఎవరెవరు పనిచేస్తారు అని ఎత్తుక్కొని ఒక్కొక్క రాష్ట్రం నుంచి ఒక్కొక్కరిని తెచ్చుకున్నాడు, ఒక్కొక్క డిపార్ట్మెంట్ నుంచి. అట్లా వచ్చిన వ్యక్తుల్లో ఈ సునీల్ నాయక్ కూడా ఉన్నాడు. సునీల్ నాయక్ నిజంగా కూడా ఆంధ్రప్రదేశ్ మీద ప్రేమతోటో లేదు ఏదైనా సేవ చేద్దామన్న ఉద్దేశంతో వచ్చి ఉన్నట్టయితే జగన్మోహన్ రెడ్డి చెప్పిన తప్పుడు పనులు ఎందుకు చేశావు, ఎందుకు చేయాల్సి వచ్చింది? నువ్వు పోలీస్ ఆఫీసర్వి, ఐపీఎస్ ఆఫీసర్వి, నువ్వు ఇప్పుడు చెప్తున్నావు నేను ఎస్టీ లంబాడా అని చెప్తూ ఉన్నావు. నీ జాతిలో సునీల్ నాయక్, నీ జాతిలో ఇప్పటికీ చదవటానికి అవకాశం లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? నువ్వు ఐపీఎస్ అయ్యావు కదా, నువ్వు వాళ్ళకి హెల్ప్ చేస్తున్నావా? నువ్వు ఆంధ్రప్రదేశ్లో నువ్వు ఇక్కడ డెప్యుటేషన్ వచ్చిన తర్వాత నువ్వు నీ జాతికి నువ్వేమన్నా మేలు చేసావా? నువ్వు అటువంటివి ఏమన్నా చేస్తే చెప్పు, నేను కూడా తెలుసుకుంటా. నువ్వు అటువంటివి ఏవీ చేయకుండా జగన్మోహన్ రెడ్డి చెప్పిన పనులన్నీ నువ్వు చేసి, జగన్మోహన్ రెడ్డి చెప్పిన పనులు చట్ట విరుద్ధం అయితే నువ్వు ఎదురు తిరగకుండా, చట్ట విరుద్ధం అయినా పర్వాలేదు, మనం జగన్మోహన్ రెడ్డి కళ్ళల్లో మనం ఆనందం చూడాలి అన్న ఏకైక లక్ష్యంతో పనిచేసిన నువ్వు ఈరోజు నేను లంబాడా జాతికి చెందిన వాడిని ఎట్లా చెప్పగలుగుతావు, చెప్పుకుంటున్నావు? ఇది ఎందుకు చెప్తున్నాడో తెలుసా? ఇది ఎందుకు చెప్తున్నాడో చెప్తా, నేను ఇప్పుడే చెప్తా. ఈ జగన్మోహన్ రెడ్డి కుట్రలు ఎట్లా ఉంటాయో. నేను ఎస్టీని, నన్ను రఘురామకృష్ణరాజు బెదిరించాడు అని చెప్తూ ఉన్నాడు. అంటే ఏంటి? రాబోయే రోజుల్లో ఈ సునీల్ కుమార్ నాయక్ అనే ఈ ఐపీఎస్ ఆఫీసరు రఘురామకృష్ణరాజు మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ కింద కేసు పెట్టడానికి గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నాడు. అంటే నువ్వు లాకప్లో పడేసి కొడితే, నీ మీద కంప్లైంట్ ఇస్తే నువ్వు తిరిగి రఘురామకృష్ణరాజుని బ్లాక్మెయిల్ చేయటానికి నువ్వు ఇటువంటి కార్యక్రమాలన్నీ చేస్తూ ఉంటే మీరందరూ ఐపీఎస్ ఆఫీసర్లు ఎట్లా అయ్యారయ్యా? మీరందరూ ఇంత క్రిమినల్ బ్రెయిన్ తోటి ఆలోచిస్తూ ఉంటే, జగన్మోహన్ రెడ్డిదే క్రిమినల్ బుర్ర అనుకుంటే, మీరు ఆయన్ని మించిపోయే కార్యక్రమాలు మీరు చేస్తూ ఉంటే ఇంకా మిమ్మల్ని ఎట్లా ఏమనుకోవాలి? ఐపీఎస్ ఆఫీసర్ అంటే మామూలు విషయమా? ఐఏఎస్ ఆఫీసర్ అంటే మామూలు విషయమా? చట్టం మొత్తం మీ చేతుల్లో ఉంటుంది, పరిపాలన మొత్తం మీ చేతుల్లో ఉంటుంది, పోలీసు డిపార్ట్మెంట్ మొత్తం మీ చేతుల్లో ఉంటుంది. ఎంత బాధ్యతగా ప్రవర్తించాలి, ఎంత బాధ్యతగా ఉద్యోగం చేయాలి? సాటి మనిషికి సహాయం చేసే పని చేస్తారా? ఈ విధంగా బ్లాక్మెయిల్ చేసుకుంటూ తిరుగుతారా? ఈ మొత్తం అంటే జగన్మోహన్ రెడ్డి స్కెచ్ ఇట్లాగే ఉంటుంది, ఎక్కడైనా ఇట్లాగే ఉంటుంది. అంబటి రాంబాబుని తీసుకొచ్చారు. అంబటి రాంబాబు బూతులు తిట్టాడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిని. అరెస్ట్ చేశారు పోలీసులు. కాపు కులస్తుడిని అరెస్ట్ చేస్తారా? కాపు కులస్తుడు, కాపు జాతి నాయకుడు, కాపు జాతి పిత అని మొదలుపెట్టారు. అంతకుముందు జోగి రమేష్, ఆయన గౌడ కులస్తుడు, గౌడ జాతికి సంబంధించిన వ్యక్తి, వెనుకబడిన వర్గాలని అణిచివేస్తారా అని మొదలుపెట్టారు. మరి వల్లభనేని వంశీని అరెస్ట్ చేసినప్పుడు మరి కమ్మోడిని అరెస్ట్ చేశారని చెప్పారా? పోసాని కృష్ణమురళిని అరెస్ట్ చేసినప్పుడు మరి కమ్మోడిని అరెస్ట్ చేశారని చెప్పారా?
పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేసినప్పుడు మరి రెడ్డిని అరెస్ట్ చేశారని చెప్పారా? కాక ఆయన గోవర్ధన్ రెడ్డిని అరెస్ట్ చేసినప్పుడు రెడ్డి సమాజానికి నాయకుడిని అరెస్ట్ చేస్తారా అని చెప్పారా? ఎందుకు చెప్పలా? నీకు అంబటి రాంబాబుకి, జోగి రమేష్కి వీళ్ళకే కులం ఎందుకు వస్తుంది? మరి పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి కూడా చెప్పాలి, రెడ్లందరిని అరెస్ట్ చేస్తారా మీరు అను. ఎందుకల్లా? కాకాని గోవర్ధన్ రెడ్డిని అరెస్ట్ చేసినప్పుడు ఈ కుల ప్రస్తావన ఎందుకు తీసుకురాలేదు? సేమ్ వల్లభనేని వంశీ పరిస్థితి, నీకు పోసాని కృష్ణమురళిని అరెస్ట్ చేసినప్పుడు పరిస్థితి కూడా మీరు ఊహించుకోండి. మరి అప్పుడు కుల ప్రస్తావన ఎందుకు తేలా? ఈయన ఏమన్నాడు? వల్లభనేని వంశీని అందగాడు కాబట్టి అరెస్ట్ చేశాడు అన్నాడు. కమ్మోడు కాబట్టి అరెస్ట్ చేశాడని ఎందుకు చెప్పలే? ఇప్పుడు ఈ సునీల్ నాయక్ వచ్చేసరికి ఎస్టీ లంబాడా కాబట్టి అరెస్ట్ చేయడానికి పోలీసులు వెళ్ళారని చెప్తున్నాడు. అంటే నువ్వు చేసింది తప్పు కదా? లాకప్ హింస తప్పా కదా? మరి అది తెలియదు, అది దాచిపెట్టి ఈ రోజున రఘురామకృష్ణరాజుని రివర్స్లో బ్లాక్మెయిల్ ఎట్ట చేయాలి అని ఈ ప్లాన్ వేసి ఎస్టీలని మమ్మల్ని బెదిరిస్తారా అనే ఆర్గ్యుమెంట్ తీసుకొచ్చి పెడుతున్నారు. ఎంత అన్యాయం! అసలు ఎక్కడన్నా న్యాయం ఉందా? ఒక్క 0.01% అన్న న్యాయం ఎక్కడన్నా కనపడుతుందా ఈ జగన్మోహన్ రెడ్డి చేసే పనులలో? అధికారంలో ఉన్నప్పుడు అదే కుట్ర. నిన్న హోంమంత్రి అనిత చెప్తున్నారు హౌస్లో, జగన్మోహన్ రెడ్డి ఎస్సీ ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టాన్ని ఎంత విశృంఖలంగా వాడి తన రాజకీయ ప్రత్యర్థులను అణిచివేయటానికి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ని ఎట్లా ప్రయోగించాడో ఆమె మొత్తం చెప్పారు. ఇప్పుడు అటువంటి అక్రమ కేసులు లేకుండా పోలీస్ శాఖ పనిచేస్తున్నది అని కూడా హోంమంత్రి వంగలపూడి అనిత చాలా స్పష్టంగా చెప్పారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఎక్కువ మంది మీద ఏం కేసులు పెట్టించాడు? ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ నిరోధక చట్టం కింద కేసులు పెట్టించాడు. అది ఎస్సీ ఎస్టీ వాళ్ళ మీద కూడా పెట్టించాడు. వంగలపూడి అనిత మీద కూడా పెట్టించాడు. పెట్టించి ఎందుకు పెట్టించాడు? ఇది 10 సంవత్సరాల కన్నా ఎక్కువ శిక్ష పడుతుంది కాబట్టి అడిగి బెయిల్ రాకుండా ఉండాలని. ఇంకొకటి గంజాయి కేసులు పెట్టించాడు. ఎందుకు? నార్కాటిక్స్ డ్రగ్స్ స్మగ్లింగ్ అంటే అడిగి 10 సంవత్సరాల కన్నా ఎక్కువ శిక్ష ఉంటుంది. అందుకని ఆ కేసులు పెట్టించేవాడు. ఎవరి మీద? అమాయకుల మీద. ఇప్పుడు 151 నుంచి పడిపోయి 11కు వచ్చినాయి. నువ్వు చేసిన తప్పుల వల్ల నువ్వు 11కు పడిపోయావన్న ఆత్మజ్ఞానం కూడా లేకుండా నువ్వు ఇప్పటికీ మళ్ళీ ఈ సునీల్ నాయక్ తోటి అదే పని చేయించడానికి ప్రయత్నం మొదలుపెట్టావు. నువ్వు ఇంకా నిన్నేమనాలి? నీ పేపర్లో నువ్వు వార్త రాశావు అంటేనే దాని అర్థం నువ్వు కుట్ర హ్యాక్ చేస్తున్నావు అనేది అర్థం. అంతకుముందు ఎన్ని చూసాం? నువ్వు వార్త రాయటం, దానికి అనుకూలంగా కేసులు పెట్టడం. నువ్వు నారాసుర రక్త చరిత్ర అని రాస్తావు. బాబాయిని వేసింది ఎవడు? అందరికీ తెలుసు కదా ఎవడేసేసాడో బాబాయిని. మరి నారాసుర రక్త చరిత్ర అని పెట్టావు, అది పెట్టావు. ఫోన్ ఇప్పటికీ కూడా ఆ స్టోరీకే కట్టుబడి ఉండు. బాబాయిని వేసేసింది చంద్రబాబు నాయుడు, ఒకసారి రాశావు కదా, దానికే కట్టుబడి ఉండు. ఇప్పటికీ అదే కట్టుబడి ఉండు. కానీ నువ్వే మధ్యలో ఎన్ని రాసావు? మా బాబాయికి వేరే సంబంధం ఉంది ఒక ముస్లిం మహిళతోటి, ఆ అమ్మాయి ఆమెకు కొడుకున్నాడు, వీళ్ళిద్దరికి పుట్టినవాడు ఒక కొడుకున్నాడు, వాడు రాజకీయ వారసుడు అవుతాడని కూతురు అల్లుడు కలిసి వేసేయించారు. ఇటువంటివన్నీ రాసింది కూడా నువ్వే కదా. మరి ఇవన్నీ రాసావు. మరి అది తప్ప ఇది తప్ప? ఒక్కటి కాదు, ప్రతిదీ అంతే. నీ ఇష్టం వచ్చినట్టు నీ అవసరానికి జర్నలిస్టులను వాడుకుంటావు, నీ అవసరానికి ఐపీఎస్ ఆఫీసర్లను వాడుకుంటావు. ధర్మారెడ్డి లాంటి వాడిని డిఫెన్స్ అకౌంట్స్ వాడిని తీసుకొచ్చి, అసలు టీటీడీ ఎక్కడ? దానికి నువ్వు డిఫెన్స్ అకౌంట్స్కి సంబంధం ఏంటి? నువ్వు రైల్వే ర్యాకులు అదికిచ్చే ఆఫీసర్ని తీసుకొచ్చి నువ్వు మందెట అమ్మిస్తావు, బ్రెవరీస్ కార్పొరేషన్కి ఎండీ గట్ట పెడతావు. అంటే వ్యవస్థలన్నిటినీ మొత్తం దుర్మార్గంగా దుర్వినియోగం చేసి ఈరోజు నీకు అధికారం కోల్పోతే మళ్ళీ అదే చేస్తున్నావు. అంటే జగన్మోహన్ రెడ్డి ఆడుతున్న నాటకంలో
ఐపీఎస్ ఆఫీసర్లు బలైపోతూ ఉన్నారు. మొత్తం ఐఏఎస్లు ఐపీఎస్లు లైన్ కట్టి బలవుతూ ఉన్నారు. ఈ రోజున ఈ ధర్మారెడ్డికి వ్యక్తిగతంగా అసలు చెప్పలేని నష్టం జరిగింది. వెంకటేశ్వర స్వామికి అంత ద్రోహం చేసినందుకు, రాష్ట్ర ప్రజలకి ఈ మద్యం కుంభకోణం ద్వారా ద్రోహం చేసిన వాసుదేవరెడ్డి కష్టాల్లో ఉన్నాడు. అందరూ ప్రతి జగన్మోహన్ రెడ్డికి సహాయం చేసిన ప్రతివాడు కష్టాల్లోనే ఉన్నాడు. అంటే సహాయం చేయటం కాదు, జగన్మోహన్ రెడ్డితో కలిసి నేరాలు చేసిన ఈ ఆఫీసర్లు అందరూ కూడా కేసుల్లో ఉన్నారు. గమనించండి, అందరూ గమనించండి. మొత్తం జగన్మోహన్ రెడ్డి చేసే పనులన్నీ మీరు గమనించండి. ఇంత దారుణంగా, ఇంత అన్యాయంగా అధికారం కోల్పోయిన తర్వాత కూడా వ్యవస్థల్ని, చట్టాలని దుర్వినియోగం చేసుకుంటూ ఈ సునీల్ నాయక్ లాంటి వాళ్ళకి లాకపులో పడేసి కొడితే, ఒక మనిషిని కొడితే అతను ఎంపీనా కాదా పక్కన పెట్టండి, ఒక మనిషిని లాకపులో వేసి కొట్టిన వ్యక్తికి అనుకూలంగా నువ్వు వార్త రాసావు అంటే ఆ రోజున ఆ నేరం చేయించింది నువ్వే అని అర్థమైపోవటం లేదా? సింపుల్ లాజిక్. బాబాయ్ మర్డర్ కేసులో నువ్వు ఆ వార్తలు రాయించింది ఎందుకు అంటే నేరస్తుల్ని కాపాడటానికి అనేది ఈరోజు అర్థమైపోయినట్టే. సునీల్ నాయక్కి సంబంధించి కూడా సపోర్ట్ చేసుకుంటూ వార్తలు రాస్తున్నావు అంటే ఆ రోజు నేరం చేయించింది నువ్వే అనేది చాలా స్పష్టంగా ఒక కంక్లూజన్కి రావచ్చు. తిరుమల తిరుపతి దేవస్థానంలో కూడా అంతే కదా, నెయ్యి కల్తీ జరిగిందా అని మొత్తం నీ బాబాయ్ వైవి సుబ్బారెడ్డి కూడా ఒప్పుకుంటుంటే ఆ రోజు టీటీడీ చైర్మన్గా ఉన్న వ్యక్తి నువ్వు వచ్చి చేయలేదంటావు అంటే అర్థం ఏంటి? నువ్వే చేయించినట్టు. లేకపోతే నువ్వు వీళ్ళందరినీ నువ్వెందుకు సపోర్ట్ చేస్తావు? అందుకని మొత్తం ఈ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న పనులు అన్నిటినీ కూడా ప్రజలు నిశితంగా అంతకుముందు గమనించారు, ఇప్పుడు గమనిస్తూనే ఉన్నారు. అందువల్ల జగన్మోహన్ రెడ్డి తన కుట్రలు పారుతాయి అనుకోవటం అమాయకత్వం. సో చూద్దాం సార్, ఖచ్చితంగా అటు ఐపీఎస్లు కావచ్చు, ఐఏఎస్లు కావచ్చు, అదేవిధంగా చూసుకుంటే తిరుమల లడ్డు కేసులో సైంటిస్టులు కూడా ఖచ్చితంగా అందరూ కూడా కేసులు ఇరుక్కుంటున్నారు. సో చూద్దాం సార్ ఏం జరుగుతుంది. నమస్తే. నమస్కారం.